తెలంగాణలో దసరా నాటికి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ఏఐసీసీ వైపు నుంచి ఎలాంటి ఆలస్యం లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పినట్లు తెలిసింది. మంత్రివర్గంలో మరో 6 ఖాళీలు ఉండగా 4 పేర్లను తాము ఖరారు చేశామని, మరో 2 పేర్ల విషయంలోనే ఏకాభిప్రాయం కుదరలేదని ఖర్గే తనను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలతో అన్నట్లు తెలిసింది. ఈ 2 బెర్తుల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వేర్వేరు పేర్లను ప్రతిపాదించారని ఆయన చెప్పినట్లు సమాచారం. గత వారం ఈ 2 నేతలు ఢిల్లీకి వచ్చి ఖర్గే, కేసీ వేణుగోపాల్ను కలిసి వెళ్లారు. అయితే హర్యానా, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల హడావిడి తగ్గాక అక్టోబర్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి చర్చలు జరుపుతారని, ఆ తర్వాత మంత్రివర్గ జాబితా ఖరారు కావచ్చని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా మంత్రివర్గంలో నూతనంగా చేరే వారిలో ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలునాయక్, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ ఆమిర్ అలీ ఖాన్ తదితరులు పేర్లు చర్చలో ఉన్నాయి.